ఇంకేం చేస్తారండి మీరు హాట్లో? వెన్న చెక్కలండి. వెన్న చెక్కలు బోల్డ్ వెన్నెస్ చేస్తారా? కొంచెం అండి, ఎక్కువేం కాదు. కొంచెం వేస్తారు కానీ వెన్న చెక్కలు. ఏమేమి పదార్థాలు కావాలంటారు? బియ్యం పిండి, కొత్తిమీర, వెన్న, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్పి. ఇవన్నీనండి కలుపుకుని నేను పిండి తీసుకొచ్చాను. అన్ని కలిపి చేశారు. అంటే బియ్యం పిండిని ఎలాగా మామూలుగా బియ్యాన్ని చేసేసుకోవడం, మిక్సీలో వేసి పిండిలా చేసుకోవడం? వెన్న కలుపుకుని కొత్తిమీర, పచ్చిమిరపకాయ తొక్కు, అల్లం వేసి జీలకర్ర వేసి బాగా కలిపేసాను. రైట్. అంటే నేను అడగడం బియ్యాన్ని ఎక్కువ ఒక పూట నానబెట్టాలండి, ఒక మాపు నానబెట్టాలి. ఒకసారి నానబెట్టి ఆరబెట్టిన తర్వాత బియ్యం పిండి చేస్తారు. సరే, ఓ కప్పు బియ్యం పిండి అంటే ఒక రాత్రంతా నాననిచ్చి మరుసటి రోజు కాస్త ఆరనిచ్చిన తర్వాత చేసిన బియ్యం పిండి ఓ కప్పుతో పాటు అదే కప్పుడు కొత్తిమీర, కాస్త 5-6 మిరపకాయలని చక్కగా రుబ్బి కాస్త పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్, కాస్త అల్లం పేస్ట్ వేసి దాంట్లో కాస్త 2-3 స్పూన్లు సరిపడ జీలకర్ర అది వేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. ఆ మిక్స్ చేసిన మిశ్రమం కనీసం అరగంట నానాలి. అరగంట నానిన తర్వాత వేస్తే ఈ వెన్న చెక్కలు చాలా చక్కగా వస్తాయి, తినడానికి బాగుంటాయి అని ఆవిడ చెప్తూ ఉన్నారు. మరి అరగంట అయిపోయింది కనుక తర్వాత ఏం చేస్తారు, ఎలా చేస్తారో చూద్దాం. అరగంట నానిందండి, తర్వాత ఇలా ఉంచేది. ఓకే, చక్కగా మొత్తం నీళ్లు లాగేసి గట్టిగా అయ్యింది. ఓకే, ఇప్పుడు పొయ్యి పెట్టినాను. పొయ్యి ఆన్ చేసి పొయ్యి వెలిగించుకొని బనాలి పెట్టాలి. కాస్త చిన్న మంట మీద పెట్టుకోవాలి. తర్వాత నూనె పోయాలండి, సన్ఫ్లవర్. ఎలా చేస్తారంటే అరిటాక్ ఏమైనా వాడతారా? అక్కర్లేదు, చేతితోటే నొక్కేస్తారు. మరి దానికి ఒక షేపు అది ఏం అవసరం లేదు? వస్తుందండి మరి ఎత్తాను, చేతితోటే వేసేస్తాను. సరే చూద్దామండి. నూనె బాగా కాగాలనుకుంటాను. ఎంతెంత ఉండలుగా తీసుకుంటున్నారు మీరు? ఈ కాస్త ఉండ సరిపోతుంది? సరిపోద్ది. అంటే పల్చగా ఒత్తేస్తారా? పల్చగానండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి కారం. అంటే ఇంట్లో ఏమేమి చేస్తూ ఉంటారు మీరు ఇలాగా పిల్లలు ఇష్టంగా తినడానికి? మిఠాయి అండి, అరిసెలు, పాపండ్లు, చిన్నుండ్లు. పండగకి మాత్రం ఒక 5-6 రకాలు చేసుకుంటామండి. మామూలు రోజుల్లో ఇలాగ ఆట ఎక్కువ చేస్తామండి. అప్పుడప్పుడు పిల్లలు తినడానికి మీరు కూడా పంటి కింద అలా వేసుకోవడానికి పని చేసుకుంటామండి. సరే, నూనె హీట్ అయినట్టుంది కదండి, వేద్దామా? ఓకే, చక్కగా సాగుతాం అనమాట. అలా సాగు తీసుకుని వచ్చి వేశారు. అలా అరగంట ఆగితే ఇలా సాగే గుణం వచ్చేస్తుంది అంటారు పిండికి. నానింది కదా బియ్యం అండి, రాత్రి అంటుకుని మెత్తగా. అసలు వెనకైతే పోటు కూడా వేసుకునేవాళ్ళం అండి, ఇప్పుడైతే మిక్సీ అండి. అప్పట్లో అయితే అన్నీ అలాగే చేసేవాళ్ళు కదా. మొత్తంగా వేగిపోయినట్లేండి. మరి తెల్లగానే ఉన్నాయి ఎందుకంటే? అంటే ఉట్టు వరకు బియ్యం పిండే కదండి, కారం అది వేయలేదు. పచ్చిమిరపకాయల గురించి ఇంకా అలాగే ఉంటాయి. పచ్చికారం వేసారు కనుక అంతకు మించి రంగేం మారదు. మామూలుగా ఏవైనా అయితే గోల్డ్ కలర్ లోకో బ్రౌన్ కలర్ లోకి మారే వరకు వేపుతాము. ఇది బియ్యం పిండితో చేసిన వంట, పైగా వెన్న చెక్కలు అన్నారు కనుక ఇక ఇంతే మాట. ఓకే, తీసేయండి. వెన్న చెక్కలు రైట్. ఇదండి మొత్తంగా వెన్న చెక్కలు. ప్రొసీజర్ కూడా చాలా తక్కువ సమయంలోనే చేసుకునేది. సో ఒక పూట నానపెట్టి పిండిని చేయడం అన్నదే తప్ప మిగతా పని అంతా కూడా చాలా సులువే. దీనికోసం అరిటాకులు అవసరం లేదు, ప్లాస్టిక్ కవర్లో అవసరం లేదు, చక్కలా వేయాలని అక్కర్లేదు. చేతి మీద చక్కగా వేసేసారు. తిని చూద్దామండి వీటి టేస్ట్ ఎలా ఉందో. ఎస్, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఆ వెన్న ఫ్లేవర్ తెలుస్తూ ఉంది. అలాగే చూడడానికి కాస్త ఈ రంగులో ఉన్న బాగా వేగినాయి, కడక్కడగా సౌండ్ కూడా వస్తుంది చెక్కలన్న పేరుకి.